నమస్తే టీవీ6 న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। సెంట్రల్ నైజీరియాలో కాల్పులు 160 మంది మృతి। లడఖ్ లో స్వల్ప భూకంపం, కాశ్మీర్లోని కిష్టాఫర్లోను ప్రకంపనలు। దేశంలో ఒక్కరోజే 628 కొత్త కేసులు, 4054కు చేరిన మొత్తం యాక్టివ్ కేసులు। సఫారీ గడ్డపై ఊరిస్తున్న టెస్ట్ సిరీస్, నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా బాక్సింగ్ డే టెస్ట్। బిజినెస్ రివ్యూ 2023 ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచిన చిన్న షేర్లు। సెంట్రల్ నైజీరియాలోని పలు గ్రామాల్లో సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి। దీంతో 160 మంది మరణించగా మరో 300 మందికి పైగా గాయపడ్డారు। బండిట్స్ గా పిలిచే మిలిటరీ గ్యాంగ్లు 20 తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులకు పాల్పడ్డారు। పెద్ద సంఖ్యలో ఇండ్లను కాల్చివేశారు। ఈ మేరకు స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది। మొదట ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పులో 16 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి। అయితే సోమవారం కూడా కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు వెల్లడించారు। గాయపడిన వారిని దవాఖానాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు। అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు। కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్లో భూమి కంపించింది। మంగళవారం ఉదయం 4:33 లడఖ్లోని లేహ్లో భూకంపం వచ్చింది। దీని తీవ్రత 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది। భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది। అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని కిష్టాఫర్లోనూ భూమి స్వల్పంగా కంపించింది। మంగళవారం తెల్లవారుజామున 1:10 3.7 తీవ్రతతో భూకంపం వచ్చింది। ఇక్కడ కూడా 5 కిలోమీటర్ల లోతులోనే కదలికలు సంభవించాయని ఎన్సీఎస్ తెలిపింది। కాగా భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు। అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు। దేశవ్యాప్తంగా కోవిడ్-19 ఉపరకం JN1 కేసులు పెరుగుతున్నాయి। ఆదివారం వరకు దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 63 నమోదయ్యాయి। ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు కోరాయి। దేశంలో సోమవారం 628 తాజా కరోనా కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసుల సంఖ్య 4054కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది। కరోనాతో కేరళలో ఒకరు చనిపోయారు। కొద్ది వారాలుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నది। అయితే దవాఖానాలో చేరి చికిత్స పొందుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది। రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి। సోమవారం 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। హైదరాబాద్లో 9, కరీంనగర్లో 1 కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది। మొత్తం 989 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది। దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 55కు చేరిందని చెప్పింది। మరో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొంది। ఆదివారం 8 కేసులు నమోదైనట్లు వివరించింది। భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించింది। సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సభ్యులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు విన్నవించారు। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఆయనను కలిసి వినతి పత్రం సమర్పించారు। ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు। సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు। ప్రస్తుతం కనీస వేతనం కల్పించి జీవిత బీమా 50 లక్షలు ఇవ్వాలని కోరారు। కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు। సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు। రంగారెడ్డి జిల్లా పరిధిలోని మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు। పర్మిషన్ లో ప్లేస్ ప్రీవియస్ గా ఈవెంట్ చేసిన హిస్టరీని పరిశీలించి ఎక్సైజ్ పర్మిషన్, స్థల అనుమతి ఉంటేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు। ఆన్లైన్లో అప్లికేషన్స్ అందుబాటులో ఉంచామన్నారు। సన్బోర్న్ ఈవెంట్ పేరున పర్మిషన్ అప్లై చేసిన వారికి పర్మిషన్ రాకపోవడంతో ముందే బుక్ మై షోలో టికెట్స్ అమ్మడం జరిగిందన్నారు। వారిపైన మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదు చేశామన్నారు। ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికి వివరించాము మీ ద్వారా। కొందరు ముఖ్యంగా సన్బర్న్ వాళ్ళు
ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమన్ సన్బర్గ్ అతని మీద కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా చేరినట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంట్, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటినన్నింటినీ పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడం అనేది పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీల్లేదు. చేస్తే చట్టం. మన సూపర్ 6 దెబ్బకి జగన్ కి దిమ్మ తిరిగింది. మనం చెప్పినట్టే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాడంట. 5 ఏళ్లు ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు పెంచేసి ఇప్పుడు ఉచితంగా ఇస్తాడంట. నిన్నెవరు నమ్ముతారయ్యా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు. నేను సూపర్ 6 ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది. వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి? కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు. ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు. ఎవరిస్తారు ఆ డబ్బులు? ఇసుకలో దందా చేశావు, ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు? మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో రాజుపేట గ్రామంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జనసేన పార్టీతో కేంద్ర అధిష్టానం మేరకు బీజేపీ పార్టీ పొత్తు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పరిపాలనని రాష్ట్ర ప్రజల సమాధి చేసే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి కొరకు నిధులను సక్రమంగా అందించిన రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసి రాష్ట్ర అభివృద్ధి వెనుకబాటు పడటంలో ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం బైబిల్ మిషన్ స్వర్ణ దేవాలయంలో రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఇమాన్యుయల్ రాజ్ మరియు జాన్ మోజెస్ దాస్ల ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ హోంమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విచ్చేశారు. Merry Christmas. Very happy Christmas. క్రీస్తు నేడు పుట్టెను. Hallelujah. క్రీస్తు మాను కొరకు పుట్టెను. Hallelujah. క్రీస్తు పాపుల కొరకు పుట్టెను. Hallelujah. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. మెర్రీ క్రిస్మస్. Happy Christmas. సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు అన్ని లోకములకు అవతల వంచబడినటువంటి మహనీయుడు, మహోన్నతుడు, ఆయన రూపమును, ఆయన తేజస్సును, ఆయన ప్రభావాన్ని తగ్గించుకుని మానవుల పాప పరిహార్థము కొరకు, మానవులను పరిశుద్ధులుగా చేయుట కొరకు 2023 సంవత్సరాల క్రితమే దేవలోకము నుండి భూలోకానికి వచ్చి నరుడుగా పుట్టిన ఈ పుట్టుక వేడికి క్రిస్మస్. ఆయనను ఆరాధించుట, క్రిస్మస్ అనగా ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట. యావత్తు ప్రపంచమంతా ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని సంబరాలు చేసుకుంటూ అమరానికంటేలాగా అనేకమైన సంతోష గానములతో, గీతాలతో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తున్న ఈ క్రిస్మస్ వేడుకను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. స్వర్ణ దేవాలయం బైబిల్ మిషన్ వారు నిర్వహించిన ఈ గ్రాండ్ క్రిస్మస్ కు వచ్చిన మీ ಎಲ್ಲರಿಗೂ ప్రభు యొక్క కృప తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.
స్తోత్రగానముపై దివ్య స్థలములో దేవమారు గానము ముదేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులను బ్రోమా చూడ దివి క్రిస్మస్ బ్రోమా చూడ దివి క్రిస్మస్ అంబకించినట్టి వయసులో ఈ దినముగ సఫలమాయ ఈ దినమున కాకినాడ రూరల్ మండలం చీటిక గ్రామం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పిఎస్సి సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పాల్గొన్నారు. చీటిక మెయిన్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పునఃనిర్మాణం చేసుకుంటున్న గణపతి ఆలయం నిర్మాణ పనులను నానాజీ పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి జనసేన నాయకులు పోనగంటి మహేష్ కుమార్ 50,000, నగుబత్తుల రాంబాబు 75,000, మేక వీరబాబు 10,000, తలాటం సాయిబాబు 10,000 ఇచ్చిన విరాళాల్ని నానాజీ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ రాష్ట్రంలో 83లో ఎన్టీ రామారావు అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా చూసుకుంటూ వస్తే అంత ప్రపంచమైనటువంటి మీటింగు, అంత పెద్ద మీటింగు, అంత ఉత్సాహమైన మీటింగు, అన్ని గంటలు 8 గంటలు 9 గంటల పాటు ఆ ప్రజలు వెయిట్ చేయడం అన్నది ఎప్పుడు కూడా అది ఒక మార్పుకు సంకేతం. పెద్ద ఎత్తున రాష్ట్రంలో మార్పు కావాలన్నటువంటి ఒక సంకేతం అయితే పూర్తిగా చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా కనపడుతుంది. మార్పు ఖాయం. అధికారంలోకి రావడం దేశం యొక్క ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం అన్నది ఖాయం అయిపోయింది. ఇకపోతే అంతసేపు మీరు అధికారాల గురించి మాట్లాడుకుంటారు, అసలు ప్రజల గురించి ఎవరు పట్టించుకుంటున్నారని చెప్పి చాలా మంది ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ మధ్య వీళ్ళు వచ్చిన తర్వాత నిత్యం వీళ్ళు చేసే అదోపాల గురించి వాళ్ళకి ఖండించడానికే సరిపోతూ ఉంది. మేము ఇవాళ చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు అయితేనేటి, చంద్రబాబు గారు అయితేనేటి చాలా స్పష్టంగా చెప్పారు, మాది అభివృద్ధి ఒకటే కాదు సంక్షేమం కూడా చూసేటటువంటి ప్రభుత్వం. చాలా చెత్త ప్రచారం చేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు. సంక్షేమ పథకాలు తీసేస్తారట, సంక్షేమం ఉండదట, ఒక అభివృద్ధి ఒకటే చేస్తారట. ఇదండి పిచ్చి సన్నాసారా. గతంలో తెలుగుదేశం పరిపాలించింది, చాలా సంక్షేమ పథకాలు ఇచ్చింది, చాలా అభివృద్ధి పథకాలు కూడా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి మీ సన్నాసులందరికీ ఒకటే మళ్ళా చెప్తా ఉన్నాను నేను, సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఒక కన్ను జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీలకి. కాబట్టి ప్రజలు ఆ విషయంలో మటు ఎట్టి బతులు ఏ విధంగా పెట్టుకోవద్దు. ఇక మన లోకల్ రాజకీయాలకు వస్తే మనం ఇక్కడ చూస్తారని ఉన్నాం, అసలు ఏ రకమైన రాజకీయం జరుగుతుందన్నది మనకు అర్థం కావట్లేదు. నిత్యం ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి ఈవేళ తిరిగి ఎలక్షన్ వచ్చేదాకా కార్యకర్తలను వేధించడం, నాయకులను వేధించడం, అట్టిపళ్ళు అమ్ముకునేవాడి దగ్గర నుంచి ఎక్కడో పెద్ద బిల్డర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని అసలు అట్టిపళ్ళు అమ్ముకునేవాడు, రోడ్డు పక్కన అట్టిపళ్ళు అమ్ముకునేవాడు ఏ పార్టీ అయితే నీకు ఎందుకు? ఆ అట్టిపళ్ళు అమ్ముకున్న వాడిని తీసుకుని ఇబ్బంది పెట్టి పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఇటువంటి చెత్త పరిస్థితులు చేయబట్టే చంద్రశేఖర్ రెడ్డి అయినా అవ్వచ్చు, కన్నబాబు అన్న అవ్వచ్చు, ఈ ఒక శని కింద ఆఫర్ ఇచ్చినటువంటి వీళ్ళిద్దరినీ కూడా ఈ జిల్లా నుంచి ఇక్కడి నుంచి ఖచ్చితంగా తరిమి కొట్టాలి. ఇవాళ చీటికలో చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మద్దతు ఇచ్చి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో తుమ్మల గెలుపుకి కృషి చేసిన సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రజాపంత నాయకులకు కృతజ్ఞత తెలుపుతూ ఉదయం ఖమ్మం పట్టణం బైపాస్ రోడ్లోని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత కార్యాలయానికి వచ్చి ఈ కార్యక్రమంలో సాధు రమేష్ రెడ్డి, అశ్రీఫ్ గుప్తా, వెంకటేశ్వర్లు, చావా నారాయణరావు, బోయినపల్లి లక్ష్మణ్, పొట్ల వీరేంద్ర, జంగం భాస్కర్, కూల్ హోం ప్రసాద్, శెట్టి రంగారావు, బోడ శ్రావణ్, ఎంఎల్ పార్టీ నాయకులు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, జిల్లా కార్యదర్శి బోకినపల్లి వెంకటేశ్వరరావు, రాయల చంద్రశేఖర్, గుర్రం అచ్చయ్య, జి రామయ్య, పి ఝాన్సీ, ఆవుల మంగతాయి, అశోక్ పాల్గొన్నారు. గ్యాలరీకి పోవడానికి నా దగ్గర నుంచి పాలు తీసుకుని గ్యాలరీకి అక్కడ అన్నారు
కష్టపడుతున్నారో పోరాటం చేస్తున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ జీవితాలు మెరుగుపడటం కోసం వాళ్ళు కూడా కొండల్లో కోణంలో ఉంటున్నటువంటి ముఖ్యంగా గిరిజనులు అదేవిధంగా ఆ ప్రాంత మౌలిక వసతుల కల్పన కోసం పెద్ద ఎత్తున నాకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి ఆ రోజుల్లో బాటన్న అరుణక్క ముత్తయ్య కృష్ణ ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో గుండాల ఆడపిల్లే కాకుండా వాజేడు నుంచి విఆర్పురం చింతూరు దాకా నా అధికార కాలం ఎక్కువ ఆయా ప్రాంతాలకే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు, వాళ్ళకి నోరు తెరిచి అడిగే శక్తి ఉంటుంది, ఏదో రకంగా చేయించుకోగలుగుతారు. కానీ వాళ్ళకి అడిగేటటువంటి అవకాశం లేదు. వాళ్ళ దగ్గరికి అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కువ నేను అధికారులు నా ప్రాంతానికే తీసుకెళ్ళి వాళ్ళ కష్టాలు చూపించి వాళ్ళకి ఆ కష్టాలు తొలగేదానికి మౌలికంగా ఏం చేస్తే ఆ ప్రాంతాలకు అవకాశం ఉంటుందో విద్యా వైద్య సౌకర్యాలతో పాటు వాళ్ళ వ్యవసాయానికి నిమ్మవారు కానీ ఇంకోటి ఉండదా కాదు చెరువులు భీముని పాలెం వాడి పాపం గిరిజనులు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చే రోజులుండే. అటువంటి నాకు వీలైన కాడికి పరిష్కారం చేశాను. విద్యాపరంగా వైద్యపరంగా కూడా ముఖ్యంగా ఆ మండలాలకి వాజోడు కావచ్చు, చింతూరు, విఆర్పురం, కొనవరం ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వాటికి ఎక్కువ సౌకర్యాలు కల్పించి జిల్లా ఎక్కువ భాగం కొండల్లో కోణంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం కాబట్టి వాటి మేలు కోసమే నేను పనిచేశాను. కాబట్టి నాకు ఆ సంతృప్తి ఉంది. మళ్ళీ మీ అందరి యొక్క సహకారంతో ఈ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది. తప్పకుండా మిగిలిన పనులు చేసే శక్తి మీరు ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ తప్పకుండా మీ ఆలోచన విధానానికి అనుగుణంగానే మా పరిపాలన ఉంటుంది. పేదల పక్షాన, బడుగుల పక్షాన, బలహీన వర్గాల పక్షాన ఏం చేయగలుగుతామో అది చేసేటటువంటి అవకాశం తప్పకుండా తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మొన్నటి ఎన్నికల్లో మీరు కొన్ని రోజులు అసలు ప్రజాస్వామిక పద్ధతిలో మేము ఓటు వేయం అన్నప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మేము వేసుకుంటాం అన్నప్పుడు కూడా మిమ్మల్ని నేను అడగలేదు. కానీ మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామిక పాలన కావాలని, స్వేచ్ఛాయుత పాలన కావాలని, ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి పాలన లేదు అని చెప్పి గత ప్రభుత్వాన్ని మన అందరం కూడా ఆలోచన చేసిన తర్వాతనే మీరు ఆ నిర్ణయం తీసుకొని ఇదే హాల్లో నాకు ప్రకటించిన సందర్భం నేను ఎప్పటికీ మర్చిపోను. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నర్సాపూర్ కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ భూజేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి 99వ జయంతిని పురస్కరించుకొని ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే ఇవాళ దేశమంతటా కూడా వాజ్పేయి గారి జయంత్యోత్సవాలు జరుపుకుంటారు. మహనీయుడు, నిస్వార్థపరుడు, సుపరిపాలన లక్ష్యంతో పనిచేసిన నాయకుడు, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా దేశ సేవలో పాల్గొన్న వాజ్పేయి గారి జయంతిని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం చాలా సంతోషం. దాంట్లో భాగంగానే నర్సాపూర్ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించి
ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసిన ఈ రాష్ట్రానికి నిజమైన స్వతంత్రం రావాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలుగన్న దేశంగా సుపరిపాలన దేశంగా ఉండాలంటే ఇవాళ దానికి ధీటుగా దానికి సరైన నాయకత్వంలో మన నరేంద్ర మోడీ గారు ఈ దేశ పరిపాలన అందిస్తున్నారు. అలాగే రాష్ట్రాలలో కూడా ఈ పరిపాలనకు శ్రీకారం దిద్దాలని, అన్ని రకాలుగా దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సుపరిపాలన ఉండాలని చెప్పి ఏ లక్ష్యమైతే కలలు కన్నాడో అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆ కలలకు నిదర్శనంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు పనిచేస్తారు. దాంట్లో భాగంగానే ఇవాళ చాలా సంతోషం. స్వర్గీయ అటల్ బిహారీ గారి 99వ జయంతిని పురస్కరించుకొని ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి వాజ్పేయి గారు చిరకాల వాంఛను నిజం చేసే విధంగా ఇవాళ దేశం ముందుకు పోతుంది, రాష్ట్రం కూడా ముందుకు పోవాలని, ఆయన కలలు కన్న కలలన్నీ కూడా నిజం చేయాలని అందరం పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాజ్పేయి జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సుపరిపాలన అనేది నైతికతకు సంబంధించింది. ఈ దేశంలో ఒకట అట్టడు వర్గాల ప్రజలు, అంత్యోదయంలో అట్టడు వర్గాల ప్రజల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు తన జీవితం అంతా కలలు కన్నాడు. ఏదైతే అంతకుముందు వాజ్పేయి పరిపాలన కంటే ముందు ఈ దేశంలో పూట అనేక పార్టీలు పరిపాలన చేసినాయి, కానీ వాజ్పేయి యొక్క పరిపాలన ఈ దేశంలో పూట ఒక ప్రత్యేకమైనది. వాజ్పేయి గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యాడో అప్పటి నుంచే ఈ దేశంలో పూట అభివృద్ధికి పునాదులు పడ్డాయి, నైతిక విలువలకు పునాదులు పడ్డాయి. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా పార్టీలో ఎంపీలను కొనుగోలు చేయకుండా తను దిగిపోవడానికి సిద్ధమవుతూ నైతికతను చాటిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పట నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పరిపాలన కొనసాగిస్తుంది. కాబట్టి ఈ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినం ఈ దేశ ప్రజలకు ఆదర్శం, ఆయన జీవితం అంతా ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు ఆదర్శం, ప్రపంచంలో ఉన్న నాయకులు కూడా అటల్ బిహారీ వాజ్పేయి యొక్క రాజకీయ జీవితం ఆదర్శం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటల్ బిహారీ వాజ్పేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలో కూడా పరిపాలన కొనసాగించడానికి ముందుకు పోతున్నారు. అనేకమైన చట్టాల్లో కూడా ఇప్పుడు కూడా ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో వాటిలో కూడా కానీ ఏదైతే బలమైన పోఖరాన్ అనుభవం విషయంలో కానీ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ముద్ర ఉన్నది. కాబట్టి అది మరవలేనిది. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ప్రధానమంత్రి యొక్క పరిపాలన అనేది ఈ దేశ రాజకీయ చరిత్రలో మరవలేనిది. కాబట్టి మనం ఆ దిశగా అడుగులని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఆ విధంగా ముందుకు సాగాలని కోరుతాము. ఈ ఏడాది జరిగిన భారీ మార్కెట్ ర్యాలీలో ఇన్వెస్టర్లకు చిన్న షేర్లే గొప్ప రాబడుల్ని పంచాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 22 వరకు బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 45.2% ర్యాలీ జరపగా మిడ్ క్యాప్ ఇండెక్స్ 41.74% జంప్ చేసింది. ఇదే సమయంలో బీఎస్ఈ ప్రధాన సూచి సెన్సెక్స్ 16.87% పెరిగింది. సెన్సెక్స్ తో పాటే స్మాల్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లు సైతం చారిత్రాత్మక రికార్డు స్థాయిల్ని చేరాయి. ర్యాలీలో అధికంగా రిటైల్ ఇన్వెస్టర్లు పాల్పంచుకోవడంతో పాటు దేశ స్థూల ఆర్థిక ఫండమెంటల్స్ పట్ల ఆశాభావం నెలకొనడంతో స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు జోరుగా పెరిగాయని విశ్లేషకులు చెప్పారు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి భారీగా సిప్ పెట్టుబడులు రావడం కూడా ర్యాలీకి కారణమన్నారు. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ అవుట్లుక్ బాగుంటే స్మాల్ మిడ్ క్యాప్ విభాగాలు ర్యాలీ స్పీడ్గా ఉంటుందని ఏయుఎం క్యాపిటల్ నేషనల్ హెడ్ ముఖేష్ కొచ్చర్ వివరించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ ను సమం చేసుకుని వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా ఇప్పుడు అసలు సిసలు సమరానికి సమాయత్తమైంది. ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు మంగళవారం తెరలేవనుంది. పేస్ కు సహకరించే సెంచూరియన్లో ఇరు జట్ల మధ్య నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. 1992 నుంచి మొదలుకుని ఇప్పటి వరకు 31 ఏండ్లలో 8 సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించిన టీమిండియా ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేకపోయింది. ఒకే ఒక్కసారి సిరీస్ డ్రా చేసుకుని మిగిలిన 7 సార్లు ప్రత్యర్థికి కప్పు అప్పచెప్పింది. ఈసారి ఆ లెక్కలు సరిచేయాలనే ఉద్దేశంతో భారత జట్టు ఉంటే అజేయ రికార్డు కొనసాగించాలని ప్రోటీస్ రెడీ అవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెంట్రల్ నైజీరియాలో కాల్పులు, 160 మంది మృతి. లడఖ్లో
స్వల్ప భూకంపం, కాశ్మీర్లోని కిష్టాఫర్లోనూ ప్రకంపనలు. దేశంలో ఒక్కరోజే 628 కొత్త కేసులు, 4054కు చేరిన మొత్తం యాక్టివ్ కేసులు. సఫారీ గడ్డపై ఊరిస్తున్న టెస్ట్ సిరీస్. నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా బాక్సింగ్ డే టెస్ట్. బిజినెస్ రివ్యూ 2023 ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచిన చిన్న షేర్లు. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.